కథాస్రవంతి మంచుతెర కథ రచన డాక్టర్ సన్నిహిత్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. రాజేష్ మనసు మంచులో పెట్టినట్టు గడ్డకట్టుకుపోయింది. బెడ్ మీద పక్కనే ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న భార్య ముఖంలోకి తొంగి చూశాడు. ఏ అపరాధ భావమూ లేకుండా నిశ్చింతగా నిద్రపోతోంది ఆమె. టైము అర్ధరాత్రి దాటి అరగంట అయింది. బయట వీధిలో ఎక్కడో కుక్కలు మురుగుతున్న శబ్దం వినపడుతోంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు అతనికి. లేచి బాల్కనీలోకి వచ్చాడు. రోడ్డు మీద ఎవరో తాగుబోతూ నోటుకొచ్చిన పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతని మీద అసూయ కలిగింది అతనికి. ఎంత ఆనందంగా ఉన్నాడతడు, ఏ బాధ లేకుండా. మరి తనకెందుకు ఈ శిక్ష? అతిగా ఆలోచిస్తున్నందుకా లేక తెలివి ఎక్కువైనందుకా అనుకుని కళవళపడ్డాడు. సులేఖను వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడతను. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. పెళ్ళై సంవత్సరం దాటింది. అతనితో ఎంతో ప్రేమగా ఉంటుంది. ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. కానీ అదంతా నిజంగా ప్రేమేనా, లేక వేరే దారి లేక అవుతున్న అడ్జస్ట్మెంటా అన్న సందేహం నిన్నటి నుండి అతన్ని వెంటాడుతోంది. దానికి కారణం నిన్న జరిగిన ఒక సంఘటన, అది కలిగించిన మానసిక సంచలనం. గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు. సిరివెన్నెల రాసిన స్వర్ణకమలం సినిమాలోని ఆ పాటను తన ఇంట్లో మధురంగా ఆలపిస్తున్నాడు రాజేష్. అద్భుతమైన గాయకుడతను. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. 1-2 సార్లు టీవీ షోలకు కూడా వెళ్లి పాడాడు. మొత్తానికి అందరిచేత మంచి గాయకుడు అన్న అభిమానాన్ని పొందాడు. అతనికి అది గొప్ప సంతృప్తిస్తుంది ఎప్పుడు. ఏంటండి మంచి హుషారుగా ఉన్నారు అంటూ వచ్చింది భార్య సులేఖ. సాయంత్రం రవీంద్ర భారతిలో ఒక డాన్స్ ప్రోగ్రాం ఉంది, నువ్వు కూడా రావాలి, వెళ్దాం అన్నాడు. ఓహ్, అందుకేనా ఈ హుషారు అంటూ నవ్వింది. అయినా మీకు పాటలంటే ఇష్టం కదా, డాన్స్ ప్రోగ్రాం చూడగలరా అంది. చూస్తాను, అది కూడా గొప్ప కళ కదా అన్నాడు. ఏమో అండి, నాకు ఏ కళ అన్నా ఆసక్తి లేదు. మీరింట్లో ఇలా పాడుతూ తిరుగుతుంటే పరమ చిరాగ్గా ఉంటుంది నాకు అంది. అదేంటోయ్, అందరూ నన్ను జూనియర్ బాలు అంటారు, నీవు మాత్రం ఎప్పుడూ మెచ్చుకోవు కించిత్ నీరసంగా అన్నాడు రాజేష్. అబ్బా, చెప్పాను కదండి, నాకు పాటలన్నా డాన్సులన్నా పెద్ద ఇంట్రెస్ట్ లేదని అంది. మరి నన్ను ఏం చూసి ఇష్టపడ్డావోయ్ చిరిపిగా అన్నాడు. అందమైన మీ రూపం చూసి ఇష్టపడ్డాను. పెళ్ళయ్యాక కదా మీరు సింగర్ అని తెలిసింది, ఇక కాపురం చేయక తప్పదు కదా అంటూ కొంటిగా నవ్వేసింది. అవునులే, అది కూడా కరెక్టే, కళల పట్ల అందరికీ ఆసక్తి ఉండాలని రూల్ ఏమీ లేదు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు రాజేష్. భార్యను ఒప్పించి ఆమె కూడా రెడీ అయ్యాక ఇద్దరూ రవీంద్ర భారతికి వెళ్లారు. అప్పటికే హాలు కిటకిటలాడుతోంది. కష్టం మీద సీట్లు వెతుక్కుని కూర్చున్నారు. డాన్స్ ప్రోగ్రాంకి ఈ రోజుల్లో కూడా ఇంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యపోయాడు రాజేష్. ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అయితే అది రాజేష్ అనుకున్నట్టు ఏ మామూలు డాన్స్ ప్రోగ్రాం కాదు. ప్రముఖ నాట్య కళాకారుడు భరత్ ప్రదర్శిస్తున్న సాంప్రదాయ నృత్య ప్రదర్శన. స్టేజ్ పైన భరత్ చూపిస్తున్న నాట్య విన్యాసాన్ని కళ్ళప్పగించి చూడసాగాడు రాజేష్. మధ్యలో తన భార్య వైపు ఒక లుక్ వేశాడు. చిత్రంగా ఆమె కూడా మైమరిచి చూస్తోంది. ఆశ్చర్యపోవడం అతని వంతయింది. ఏ కళ పట్ల నాకు ఆసక్తి లేదు అని చెప్పిన ఆమె ఇంతలా అతని నాట్యాన్ని మైమరిచి చూడటం వింతగా అనిపించింది రాజేష్కి. సులేఖ తనకు అబద్ధం చెప్పిందా అన్న అనుమానం తొలిసారి కలిగింది అతనికి. ప్రోగ్రాం అవుతున్నంతసేపు ఆమెను డిస్టర్బ్ చేయకుండా గమనిస్తూనే ఉన్నాడు. ఇది అని చెప్పలేని ఒక సంతోషం ఆమె మొహంలో కదలాడటం అతను స్పష్టంగా చూశాడు. చప్పట్ల శబ్దం వినపడటంతో ఈ లోకంలోకి వచ్చింది సులేఖ. అబ్బా, ఎంత బాగా చేశారు కదండి ఆయన అని ఎగ్జైటింగ్గా అంది భర్తతో. షాక్ అయ్యాడు రాజేష్. అయినా బయటపడకుండా అవునవును అని తలాడించాడు. ఏనాడు మీరు చాలా బాగా పాడతారండి అని చెప్పని భార్య ఈరోజు ఒక పరాయి కళాకారుని చూసి మంత్రముగ్ధురాలైంది. అతన్ని పొగుడుతోంది. ఇంతకాలం ఆమె తనని పొగడకపోయినా ఆమెకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా అని సర్దుకుపోయాడు. కానీ అది కరెక్ట్ కాదని, తనలోని కళపట్ల ఆమెకు అంత ఇంప్రెషన్ లేదని ఇప్పుడు అర్థమైంది. ఆమె దృష్టిలో తను రోడ్ సైడ్ సింగర్ అన్నమాట.
ఎందుకో ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయాడు రాజేష్. ప్రోగ్రాం అయిపోవడంతో లేచి హాల్ బయటకు వచ్చారిద్దరు. సులేఖ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, మీరు కారు దగ్గరికి నడవండి అని చెప్పి అటు వెళ్ళింది. కారు దగ్గరికి కదిలాడు రాజేష్. 10 నిమిషాల తర్వాత ఈమె ఇంకా రాలేదేంటి అనుకుంటూ వెనక్కొచ్చాడు. అక్కడ హాల్ ముందు అందరూ భరత్ నవ్వుతూ మాట్లాడుతున్నారు. అతని ప్రతిభను పొగుడుతున్నారు. అతను సెల్ఫీలు తీసుకుంటున్నారు. సులేఖ కూడా అతనితో మాట్లాడడానికి వెయిట్ చేస్తోంది. ఇంతలో అతనే సులేఖను సమీపించి, హాయ్, ఎలా ఉన్నావు అంటూ ఎంతో చనువుగా మాట్లాడసాగాడు. సులేఖ కూడా అతనితో సంభాషించడాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన ప్రేమికుల్లా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అతనితో సెల్ఫీలు కూడా దిగింది సులేఖ. గుండె మండిపోయింది రాజేష్కి. ఇంతలో వేరే వాళ్ళు భరత్ని సమీపించడంతో అతని ఫోన్ నంబర్ అడిగి తన సెల్లో ఫీడ్ చేసుకుని వచ్చేసింది సులేఖ. భర్తను చూసి, అరే మీరిక్కడే ఉన్నారా, పదండి వెళ్దాం అంటూ కారు వైపు కదిలింది. అయిందా నీ అభిమాన ప్రదర్శన అంటూ కారులో కూర్చున్నాడు రాజేష్. అయ్యో మీకు చెప్పడం మర్చానండి, దగ్గరగా చూశాక గుర్తుపట్టాను. ఆ భరత్ ఎవరో కాదు, కాలేజీలో నా క్లాస్మేట్, బాగా తెలిసినవాడు. అప్పట్లో ప్రేమించానంటూ నా వెంటపడ్డాడు కూడా. నేనే ఒప్పుకోలేదు. ఇదిగో ఇన్నాళ్లకు మళ్ళీ కనిపించాడు అంది సులేఖ. ఓహ్, అదే విషయం, అందుకేనా అంత అభిమానం, అంత ఆప్యాయత అని మనసులో కుళ్ళుకున్నాడు రాజేష్. పురుష సహజమైన ఈర్ష్య అనే పురుగు అతని మదిలోకి ప్రవేశించింది. దారి పొడుగునా నిశ్శబ్దంగా డ్రైవ్ చేయసాగాడు రాజేష్. ఇంటికి వచ్చాక కూడా ఏమీ మాట్లాడకుండా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. భోంచెయ్యరా అడిగింది సులేఖ. నాకు ఆకలిగా లేదు అని చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత ఆమె తిన్నదో లేదో కూడా అతను పట్టించుకోలేదు. అనవసరం అనుకున్నాడు. అది నిన్న సాయంత్రం జరిగిన సంఘటన. బాల్కనీలో నిలబడి ఎటో చూస్తున్నాడు రాజేష్. రాజేష్ డాన్స్ ప్రోగ్రాం నుండి వచ్చాక అనుమానం తీరక సులేఖ బాత్రూంకి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఆమె పెట్టెలో వెతికితే కొన్ని లెటర్స్ బయటపడ్డాయి. అతని అనుమానం బలపడింది. అవి కొన్ని ప్రేమలేఖలు. అయితే అందులో ఊరు పేరు లేవు, తారీఖులు కూడా లేవు. కానీ విపరీతమైన ప్రేమ, వ్యామోహం ఉంది. విరహంతో వేగిపోతున్న ప్రియుడు తన ప్రియురాలను వర్ణిస్తూ రాసిన కవితా సుమాలున్నాయి. అవి వెదజల్లే సుందర సువాసనలున్నాయి. ఏంటండి నిద్రపోకుండా ఇలా ఉన్నారు అంటూ వెనక నుండి నెమ్మదిగా అడిగింది సులేఖ. వెనక్కి తిరిగి చూసి, ఎలా పడుతుంది నాకు నిద్ర? నువ్వు చేస్తున్నది మామూలు నటన కాదు కదా. ఎన్ని అబద్ధాలు చెప్పావు, నేనంటే ప్రేమన్నావు, అసలు కళలంటేనే ఇష్టం లేదన్నావు. కానీ ఆ భరత్ గారిని చూడగానే నాదస్వరం విన్న పాములో పాక్కుంటూ వెళ్ళిపోయావు. నిన్ను నమ్మాలా? చిచి అని విదిలించాడు. నాకేమీ తెలియదండి, నన్ను నమ్మండి అని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమలేఖలను చేతిలోకి తీసుకుని, ఏంటి నిన్ను నమ్మాలా? ఈ లెటర్స్ చూశాక కూడా నిన్ను నమ్మాలా అంటూ గట్టిగా అన్నాడు. ఆమె కన్నీరు ఇంకా ఎక్కువైంది. ఇవి చూశానా మీరు నన్ను అనుమానిస్తున్నది? ఇవి నాకు వచ్చిన ప్రేమలేఖలు కావండి, మా అమ్మకు వచ్చినవి. ఆర్మీలో పనిచేసిన మా నాన్నగారు నా చిన్నప్పుడు బార్డర్ నుండి మా అమ్మకు రాసినవి. దురదృష్టం కొద్దీ మా నాన్న యుద్ధంలో చనిపోయారు. ఆ దిగులుతో మా అమ్మ కూడా గతించింది. ఇవన్నీ మీకు తెలుసు కదా. వాళ్ల గుర్తుగా ఇవి దాచుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని వెక్కి వెక్కి ఏడవసాగింది సులేఖ. ఒక బలమైన కెరటం మొహం మీద చరిచినట్టుగా అదిరిపడ్డాడు రాజేష్. అనుమానం అనే మంచు తెర కరిగిపోయింది. పశ్చాత్తాపంతో భారీ వైపు చూడసాగాడు. నన్ను క్షమించలేక నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంటూ ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. గువ్వలా ఒదిగిపోయిందామె. నువ్వు నా లేఖవి, సులేఖవి అని మరింత దగ్గరగా హత్తుకున్నాడు ఆమెను. మీరింతవరకు మంచుతెర కథ విన్నారు. రచన డాక్టర్ సన్నిహిత్. సెల్ నంబర్ 9490956012. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ నవరసాల పక్షపత్రిక ఉషాలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.